ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావృషం మీపై సమృద్ధిగా కురినిగాక. ఈ దినం అనగా ఆగస్టు నెల 5వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశము మన దేవుడే మన స్వాస్థ్యం. మన దేవుడే మన స్వాస్థ్యం. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 47వ కీర్తన 4వ వచనం. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారా, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారా, ప్రతి ఉదయం సాయంకాలం మీ గృహాలు కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? ప్రతిదినం దేవుని వాక్యం చదువుకొని కొంత సమయం ప్రార్థనలు గడుపుతున్నారు దేవుని బిడ్డారా. దేని బిడ్డారా, మనం దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ సమయంలో ఈ యొక్క కీర్తన గ్రంథం 47వ కీర్తన 4వ వచనంలో ఆయన మన స్వాస్థ్యం మన కొరకు ఏర్పరచును, తాను ప్రేమించిన యాకోబు యొక్క ఘనతను ఏర్పరచునని చెప్తాడు. మరి చూసినట్లయితే ఇది కోర కుమారుల కీర్తన. కోర కుమారులు రాసినట్టు కీర్తన. దేవుడు సర్వలోకానికి రాజని సియోను పర్వతంలో ఆయన పరిపాలిస్తాడని చెప్పి రాజరిక కీర్తన, యూదుల పండుగలు ఈ కీర్తన పాడేవారు. మొదటగా ఆయన మన స్వాస్థ్యం మన కొరకు ఏర్పరిచాడు. స్వాస్థ్యం అంటే వారసత్వం, భాగం, ఆస్తి. ఇశ్రాయేలు కనాన దేశం స్వాస్థ్యంగా ఇవ్వబడ్డది. ఆ యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం దయచేసి చదవండి. కానీ ఇక్కడ కేవలం భూమి గురించి మాత్రమే కాదు. దేవుడు మనకి ఏదో మంచిదో చూసి ఆయనే మన వాటాను ఏర్పరిచాడు. మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రేమతో ఎన్నిక చేశాడు. ఆ కీర్తన గ్రంథం 16వ కీర్తన 5-6 వచనాలు, యెహోవాయే నా స్వాస్థ్యం, నాకు మనోహరమైన శ్వాసం దొరికినని భక్తుడు రాస్తున్నాడు. రెండవదిగా తాను ప్రేమించిన యాకోబు యొక్క ఘనతను. యాకోబు అనగా ఇశ్రాయేలు జనాంగం. ఘనత, గర్వకారణం, అందం, మహిమ. దేవుడు యాకోబుని ఎందుకు ఎంచుకున్నాడండి? అతను మంచివాడు కాబట్టి కాదు, తాను ప్రేమించాడు కాబట్టి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. ఇశ్రాయేలు దేవుని ప్రజలుగా ఉండడమే వారి గొప్పతనం, వారి గర్వకారణం. దేవుడు వారిని తన ప్రజలుగా ఎంచుకోవడమే వారి ఘనత. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన శత్రువులు అయితే పనికిరానివి మనకు వదిలేస్తారు. అయితే వారి చేతిలో వేడవబడలేదు. మన ప్రభు మనల్ని మంచి స్వాస్థ్యంలో నిలబెడతాడు. ఆయన అనంతమైన జ్ఞానం ద్వారా మనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేశాడు. మనకంటే జ్ఞానవంతుడైన దేవుడు మన గమ్యాన్ని నిర్ణయిస్తాడు. అలా జరగడమే మనకు సంతోషం. దేవుని ఎంపికే మన ఎంపికగా ఉన్నది. అంతా మన ఇష్ట ప్రకారం జరిగే అవకాశం కంటే ఉంటే జీవితంలో అన్నీ దేవుని పద్ధతిలో జరగడం మాకు ఇష్టం అని చెబుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా సెల అని చూసినట్లయితే ఇక్కడ ఆగి ఆలోచించు అని అర్థం అనమాట. దేవుడికి ఇచ్చిన స్వాస్థ్యం గురించి ఆలోచించు అని దేవుడు పిలుస్తున్నాడు. 47వ కీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే మొదటగా మన స్వాస్థ్యాన్ని దేవుడే ఇచ్చాడు. యాదృచ్ఛికంగా కాదు, ప్రేమతో, ప్రణాళికతో ఆయనే ఇచ్చాడు. దేవుని స్తోత్రం. రెండవది, మన గొప్పతనం దేవునిలోనే ఉంది. మన డబ్బు, చదువు, కులం వల్ల కాదు. దేవుడు మమ్మల్ని ప్రేమించాడనేదే మన ఘనత. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవదిగా దేవుని ప్రేమ ఎంపికకు ఆధారం. దేవుని ప్రేమ ఎంపికకు ఆధారం. తాను ప్రేమించిన మన పనుల వల్ల కాదు, ఆయన కృప వల్లనే. దేవుని స్తోత్రం కలుగును గాక. నాలుగుగా మనకు కావలసినవన్నీ ప్రియప్రభు మనకి ఇస్తాడు. స్వాస్థ్యం అంటే రక్షణ, సమాధానం, పరలోకం అన్నీ ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. మన బుద్ధిహీనత మనకు తెలుసు కాబట్టి మన జీవితాన్ని మనమే పరిపాలించుకోవాలని ఆశపడం. మన సొంత ఇష్ట ప్రకారంగా జీవితం నావ నడిపిస్తే మనకు ధైర్యం ఉండదు. కానీ ప్రియప్రభు మన నావ చుక్కాను పట్టుకుంటే మనం క్షేమంగా ఉన్నట్లు భావిస్తాం. మనం తేలిగ్గా ఉంటుంది, మనసు కూడా తేలిగ్గా ఉంటుంది. బాధకరమైన వర్తమానాన్ని, అగమ్య గోచరమైన భవిష్యత్తును ఆనందంగా పరమతండ్రి చేతిలో పెట్టేస్తాం. ఆయన మన రక్షకుడు, మన ఆదరణకర్త. నా ప్రాణమా, యేసుప్రభు పాదాల చెంత నీ ఆశలను నేడు కుమరించు. ఈ మధ్యకాలంలో నువ్వు నీ సొంత దారిలో ప్రయాణం చేసి నీ మొండి నిర్ణయాలతో కొట్టుకుని పోతే, నీ మనసుకు తోచినట్టు ప్రవర్తిస్తే, నీ మూర్ఖమైన మనసును ప్రక్కపెట్టి దేవుని బిడ్డ నీ చుక్కాని ప్రభు చేతికి అప్పగించు. ఆయనే ఏర్పాటు చేస్తాడని చెప్పు. ప్రభు యొక్క సార్వభౌమాధికారిని ఇతరులు ప్రశ్నిస్తే, మానవుల సొంత నిర్ణయాధికారం బట్టి వారు అతిశయితే వారికి ఇలాగూ జాబు చెప్పు. నాకేం కావాలా, ప్రభువారే చూసుకుంటాడు. ఆయనే నా స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన నాకు కావాల్సింది ఏర్పాటు చేయలేదని నా మనసు పూర్వమైన కోరిక, నా పూర్ణ అంగీకారంతో, నా సంపూర్ణమైన ఇష్టంతో
దేవుని అధికారం కింద మాత్రమే నేను నడిపించబడాలని కోరుకుంటున్నాను. నా ప్రాణమా యేసయ్య పాదాల చెంత నీ ఆశలని నేడు కుమ్మరించు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక దేవుని బిడ్డారా, ఇశ్రాయేలుకు భూమి స్వాస్థ్యం అయితే మనకు క్రీస్తు ప్రభువులో స్వాస్థ్యం ఉంది. ఎఫెసీ 1:11 14. ఆయన మనల్ని స్వాస్థ్యంగా ఏర్పరచబడితిమి. మన స్వాస్థ్యం ఏమిటండి? దేవుడే మన స్వాస్థ్యం. కీర్తన గ్రంథం 73:26. రెండవది నిత్యజీవం. తీతు గ్రంథము 3:7. మూడవది పరలోక రాజ్యం. 1 పేతురు 1:4. మరియు మనం కూడా దేవుని ఘనతగా ఉన్నాం. ఎఫెసీ 1:12 ఆయన మహిమ కీర్తి కలుగజేటుకు. మొదటగా పోల్చుకోవడం ఆపు. ఇతరులతో ఏముందో చూసి బాధపడకు. దేవుడు నీ కోసం ఏర్పరిచిన స్వాస్థ్యం అదే నీకు బెస్ట్ అని గ్రహించి దేవుని బిడ్డ. కీర్తన గ్రంథం 37:4. రెండవది, నీ గర్వం ఏమిటి? ఉద్యోగమా, డబ్బా? కాదు. సర్వశక్తిని దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన బిడ్డను. ఇదే నిజమైన ఘనత. మూడవది, కృతజ్ఞతతో జీవించి దేవుని బిడ్డ. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని, మరి ఉద్యోగం, మరి సంఘం అన్నీ ఆయన ఏర్పరిచినవే. దానికోసం ఆగి దేవునికి కృతజ్ఞత చెప్పు. అంటే ఆగటం అన్నమాట, దేవునికి కృతజ్ఞత చెప్పడం. నాలుగవది, భవిష్యత్తు గురించి భయపడవు దేవుని బిడ్డ. నీ స్వాస్థ్యాన్ని కాపాడే బాధ్యత దేవునిది. 1 పేతురు గ్రంథం 1:4. అక్షయమైనది, నిర్మలమైనది. దేవుని ప్రేమతో నీ జీవితానికి ఒక మంచి వారసత్వాన్ని ప్రియప్రభు ఏర్పరిచాడు. మరియు నేను ఆయన ప్రజను అని చెప్పుకోవడమే మనకు అసలైన ఘనత. 47:4 ఆయన మన స్వాస్థ్యం మన కొరకు ఏర్పరిచాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాల్లో దేనికోసం ఎక్కువగా కృతజ్ఞత చెప్పగలవు దేవుని బిడ్డ? ఓ నిమిషం ఆగి ఆయనకి వందనాలు, స్తోత్రాలు చెబుతావా దేవుని బిడ్డ? ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, వందనాలు చేయించుకున్నాను ఆయన. అవును తండ్రి, మీరే మా స్వాస్థ్యం అన్నారు ప్రభా. మీరే మా ఘనత ఉన్నారు ప్రభా. మీరే మా గౌరవం ఉంది ప్రభా. మీరే మా అతిశయం. అందరూ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేక షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. వారు రావాల్సిన దీవుని మెండుగా తెచ్చండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బహుగా దీవించి ఆయన మరొక సంవత్సరమైన దాయకరెండు బిడ్డలకు ధరింపజేయండి. రోగులైన బిడ్డ పని ప్రత్యేక కృప చూపించినాను. ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదలు ప్రారంభించేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాను తండ్రి. హోలీ టీటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో జరిచిన పరిచయం దీవించి ఈ దీనదాసు లేక ప్రతి అవసరత మీరు తీరుస్తున్నదిగా స్తోత్రాలు చేయించుకున్నాను తండ్రి. ఈ దినమంతట్లోని బిడ్డలు చుట్టూ మీరు అక్కయించమని కాపాడని దూతలు కావనుంచమని మహిమ నీకే, ఘనత నీకే జనించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసం సదాకాలం మీకు తోడండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.